సో మంచు మనోజ్ గారి డేవిడ్ రెడ్డి టీజర్ అయితే వచ్చింది. హ్యాపీ బర్త్డే మంచు మనోజ్ గారు. సో ఏమో నాకైతే మాత్రం ఏమీ లేదయ్యా, సేమ్ కేజీఎఫ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ దొరికింది అన్నట్టుగా ఇప్పటివరకు వచ్చిన క్లిప్స్ అని చూస్తుంటే ఐ రియలీ హోప్ సినిమా బాగుండాలి. సో టీజర్ చూసేద్దాం. అండ్ యా డ్రాగన్ది ఆల్రెడీ ఇంటర్వ్యూ వచ్చేసింది, అది కూడా చూసేద్దాం. అది వస్తుంది ఇవాళైనా రేపైనా వస్తుంది వీడియో. అండ్ బాయ్స్ రివ్యూ రెడీ చేసేసిన వస్తుంది, అది కూడా రేపు పొద్దున వస్తుంది అనుకుంటే. ఇప్పుడు 9 అవుతుంది, 9:30 అవుతుంది. సో రేపు పొద్దున వచ్చేస్తుంది 9 గట్ల. అండ్ ఇంకా చాలా వీడియోలు రాబోతున్నాయి. సో సబ్స్క్రైబ్ కొట్టేసేయండి రియాక్షన్ ఛానల్ అండ్ ఆల్సో మెయిన్ ఛానల్ కొట్టేసేయండి. అండ్ 007 జేమ్స్ బాండ్ గేమ్ 27 వస్తుంది మే, అది ఆడేస్తుంది. అది మ్యానుఫిక్షన్ ప్లేస్లో ఆడతా. సో అన్ని చెక్అవుట్ చేసేసేయండి. రేపు ఆయిల్ వీడియో వస్తుంది, మన ఆయిల్ మాఫియా మీద భానుబేచక్కి 4 ఛానల్స్లో కన్సిస్టెంట్గా వీడియోలు వస్తాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆల్ ది ఛానల్స్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా చాలా విషయాలు మాట్లాడదాం. సో ఫస్ట్ అయితే స్టార్ట్ చేసేద్దాం, వచ్చేసేయండి. సో యా is building power. డేవిడ్ రెడ్డి అండ్ గాంధీ 2 different parts 1921. And if this continues, it can shake our empire. స్టార్టింగ్ పోయింది. గాంధీయా? David Reddy, no violence, sir. A man with the courage to stand against Gandhi, an Indian willing to betray India. Where do we find such a man? David Reddy coach, Village boss. 1921 ఇట్లాంటి బైకులు ఉన్నాయమ్మా. ఆహా, అచ్చా అట్నా. Battalions, 2,000 officers, 50 lakh fund. He is not a man. Rakshas ready. బాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ పీపుల్ వాళ్ళ యాక్టింగ్ ఓవర్ యాక్షన్ మరి జనరల్గానే తెలుగు సినిమాలో ఓవర్ యాక్షన్ చేస్తారు వాళ్ళు. కనీసం ఇంగ్లీష్ వాళ్ళ యాక్సిడెంట్ ఉంటే బాగుంటుంది. అండ్ ఏంటి ప్రతిదానికి తీసుకున్నావు అంటే మరి 2026లో వచ్చిన తర్వాత కూడా లైక్ నువ్వు ఇంత పెద్ద స్కేల్ ఆఫ్ ద స్టోరీ ఆర్ ఎల్స్ స్టోరీ స్కేల్ పెద్ద ఉన్నప్పుడు అట్లా తీసుకోవాలి, ఖచ్చితంగా వస్తుంది ఆబ్వియస్లీ. అండ్ నాకంతే ఫీల్స్ వెరీ వెరీ యూనో సేమ్ అదే అవుట్డేటెడ్ ఆ కైండ్ ఆఫ్ ఫీల్స్ వస్తున్నాయి. ఇంకేం చెప్పలేకపోతున్నా, నాకైతే మజా రాలా. సో మజా రావాలి, దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. ఇదంతా కూడా ఏదో కమర్షియల్ ట్రోప్, హీరోయిన్ బ్రిటిష్ అమ్మాయి, ఇదంతా ఓకే కానీ బట్ ఆ మ్యూజిక్ అంతా కూడా రవి బస్లో అనుకుంటుంది మ్యూజిక్. ఏమలే దీనికి ట్రై చేసినంత దాంట్లో దీనికి ఇచ్చిన మ్యూజిక్లో 10% కూడా మన డ్రాగన్కి ఎందుకు వెళ్ళాము అంటే డ్రాగన్లో ఇచ్చిన మ్యూజిక్ కాకపోతే లేక అది ఇట్లా ఉండాలి, ఇట్లా పంప్ ఇవ్వాలి. ఏమో అనిపిస్తుంది నాకు, అంత అనిపించలేదు. బట్ ఏం అంతా కూడా సరే మీకు నచ్చితే హ్యాపీ అని, నాకైతే అసలు వర్కౌట్ కాలేదు. థియేటర్ చూడదగ్గ సినిమా బికాస్ ఆఫ్ ద స్కేల్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఇదే ఒకరిని ఎలివేట్ చేస్తారు, గాంధీ అంటున్నారు వర్సెస్ డేవిడ్ రెడ్డి అంటారు. డేవిడ్ రెడ్డి గురించి నాకు తెలియదు సీరియస్లీ, హిస్టరీ ఏం చెప్పిందో తెలీదు. హిస్టరీలో నిజంగా ఈ డేవిడ్ రెడ్డి అని ఒక క్యారెక్టర్ ఉందో తెలియదు నాకు. కానీ ఈ బైక్ ఇదంతా కూడా లైక్ లేదు, నాకంతా ఏమనిపించట్లేదు. టూ మచ్. మేబీ హూ అన్నప్పుడు ఈ అమ్మాయి ఆడనే ఉంది కాబట్టి షీ ఈస్ ద స్పై టు మేక్ డేవిడ్ రెడ్డి ఫాల్ ఇన్ లవ్ విత్ హర్. తర్వాత తనకు తెలుస్తుంది, అందుకే లాస్ట్లో కనబట్టి ఏమలేదు దీంట్లో స్టోరీ ఎందుకు చెప్తున్నాం కానీ లేదు. చూద్దాం మీ థాట్స్ ఏంటి అసలు చూసిన తర్వాత. ఏమో నాకైతే మాత్రం అంత ఇంట్రెస్ట్ ఏమనిపించట్లేదు. అండ్ ఈయన NBK 111లో చేస్తున్నట్టు ఐఎమ్ హ్యాపీ టు హియర్ దట్. ఓకే గుడ్. విలన్గా చేసినా పర్లేదు, అన్ యాక్టర్ ఈజ్ అన్ యాక్టర్ బ్రో, అని బాగా చూపిస్తే హ్యాపీ.
ప్రతి ఒక్కరు హీరోగానే చేయాలి, ప్రతి ఒక్కరికి ఎలివేషన్లు ఇవ్వాలంటే అవసరం లేదు. సో మీకేమనిపించింది చెప్పండి కింద. నాకైతే ఇట్స్ నో గో ఫర్ మీ. మీ థాట్స్ కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. ఇంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్. నెక్స్ట్ వచ్చేది ప్రశాంత్ నీల్ ఇంటర్వ్యూ రియాక్షన్. సో బై.